అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం తర్వాత మా ప్రయాణం ఇంకొక పవిత్రమైన క్షేత్రం వైపు కొనసాగింది, పిఠాపురం. ఇక్కడ ప్రసిద్ధమైన శ్రీ పురోహితిక అమ్మవారి గుడి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. అన్నవరం నుంచి పిఠాపురంకి ప్రయాణం చిన్నదే అయినా చాలా అందంగా ఉంటుంది. మధ్యలో చిన్న గ్రామాలు, పచ్చని పొలాలు, ప్రశాంతమైన దృశ్యాలు కనిపిస్తాయి. పెద్ద పెద్ద చెట్లు మధ్య ఉన్న ఒక ప్రశాంతమైన ప్లేస్ దగ్గర ఆగి మళ్ళీ ప్రయాణం కంటిన్యూ చేశాం. కొంచెం సేపట్లో మేము పిఠాపురంలో ఉన్న శ్రీ కుకుటేశ్వర స్వామి గుడి దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడ శ్రీ పురోహితిక అమ్మవారి గుడి ఉంది. ఇంట్రెస్టింగ్ గా టెంపుల్ పార్కింగ్ డైరెక్ట్ గా హైవే ఆనుకునే ఉంది. ఇక్కడే పార్క్ చేసి జస్ట్ ఇలా రోడ్డు క్రాస్ చేస్తే గుడి వస్తుంది. మనకి చాలా కన్వీనియంట్ గా ఉంది. ఇక్కడే మీరు చూస్తున్నది పెద్ద పుష్కరిణి, పాదగయ పుష్కరిణి అని అంటారు. పిఠాపురాన్ని పాదగయ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇక్కడ పితృకర్మలు చేసినట్లయితే చాలా పవిత్రమని భక్తులు నమ్ముతారు. ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో ప్రాచీనత మరియు భక్తి రెండూ కలిసి కనిపిస్తాయి. ఇక్కడ భక్తులు శ్రీ పురోహితిక అమ్మవారిని ఆరాధిస్తారు. ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. గుళ్ళో సాధారణంగా ఫోటోలు, వీడియోలు అలౌడ్ లేదు. సో కాబట్టి నేను ఇక్కడ దేవుడికి ఫోటో ఏం తీయలేదు. మీరు కూడా ఇలా స్క్రీన్ మీద ఏదైనా చూసే బదులు సొంతంగా వెళ్ళి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా స్పిరిచువల్గా బాగుంటుంది. ఇక్కడ ఈ గుళ్ళో నడుస్తూ ఉంటే ఈ ప్రదేశం యొక్క పవిత్రత మరియు శాంతి స్పష్టంగా కనిపిస్తుంది. మీరు అన్నవరం వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న పిఠాపురం టెంపుల్ని కూడా తప్పకుండా విజిట్ చేయండి. మీకు ఈ యాత్ర, మీకు చూపించిన ఈ చిన్న దర్శనం నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి.